హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక బొక్క చూపించడానికి వచ్చాము. వెళ్ళి చూద్దాం కదండి. ఇప్పుడు బొక్క దగ్గర ఫ్రెండ్స్ మనం వచ్చాము, వెళ్ళి చూద్దాం. ఇతనే మా తమ్ముడు. ఈరోజు ఇద్దరం కలిసి వెళ్తాము లోపలికి. వెళ్ళి చూపిస్తాము ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బొక్క అనేది ఇప్పుడే ఎక్కినాం. చూపిస్తాం లోపల ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, బొక్క అనేది ఇలాగుంది. వెళ్ళి చూద్దాం గృహ లోపల. ఇది ఇప్పినాం కదా, ఇప్పుడు ఇలాగే వదిలేస్తాము. ఎందుకంటే జంతువులు అనేది అంతరించిపోతున్నాయి. దాని జాతి కాపాడడానికి బొక్క అనేది ఇలాగే విడిపించి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇరకటంగా ఉన్నదో. ఇట్లాంటి బొక్కల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వస్తున్నా. 2 చేతులు ముందర పెట్టు. 2 చేతులు ముందర పెట్టు. గట్టినే రా ఇంకా సీదా. మట్టి ఇప్పుడు చూడండి ఎలా కష్టపడి వస్తున్నాడు మా తమ్ముడు. ఇంకేం లేదు, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ మా తమ్మునికి ఉంది ఇలాంటి బొక్కల్లో రావడం. చూడండి, నేను రావడం చూపించలేదు మీకు, లోపల ఎలాగుందో అని చూడడానికని వచ్చాను నేను ముందు. ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు. ఇట్లాంటి సాహసాలు ట్రై చేయవద్దు. మేమంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంతకు ముందుకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్, అందువల్ల సాహసం చేస్తున్నాము. ఇంతటి సాహసం చేస్తున్నందుకు ఒక లైక్, కామెంటు, వీడియో షేర్ చేయండి. మొత్తం పడుకొనే రావాలి, చేతులు ముందుకు పెట్టి. కొంచెం ఇక్కటంగా ఉందని మట్టి తోడుకుంటున్నాడు. ఇబ్బంది గిన్నె తిరిగే కాడనే వస్తప్పుడు గిన్నె ఇబ్బంది. అక్కడి నుంచి వస్తాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఈడ బొక్క ఎంట్రన్స్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లోపల కుల్లాగా ఉంటుంది. చూపిస్తాను లోపల ఈ బొక్క ఎంత దూరం ఉందో అంత దూరం వెళ్ళి చూపిస్తాను. ఇది కొయ్య కట్టె అంటారు. దీని సహాయంతో
తోడుకుంటూ మట్టి వస్తాము. ఓ ఏర్లు వచ్చినాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని సాహసాలు చేసి తెచ్చేవారు. ఆడొస్తలేడు, ఆడు వస్తాడు, అందరం పోతాం. కానీ వెంకటేష్ మట్టి గుంజుకోవాలి, నువ్వు మట్టి గుంజుకోవాలి. మట్టి గుంజుకోరే. ఏమైందిరా? ఏమైంది? కాలు పట్టుకొని వస్తావా వెంకటేష్? మట్టి బయట గుంజుకో. కాలు సపోర్ట్ ఏనా? కాలు సపోర్ట్ దా. ఇప్పుడు అంటే చిన్నగున్న కాబట్టి పోయినా. ఇప్పుడు దుమ్ము విపరీతంగా వస్తుంది. మేము చిన్నతనంలో వెళ్ళాము ఇందులోకి, మా పెద్దవాళ్ళు పంపించారు. పెద్దవాళ్ళు అనేది పట్టారు, అందుకు మా చిన్నతనంలో మమ్మల్ని పంపించేవారు. ఇప్పుడు వెళ్తున్నాము. వాడు వెంకటేష్, వెంకటేష్ ఈడ తీసుకురా, ఈడ తీసుకురా. ఎక్కడగా ఎటు రైటా పైకా కిందికా? పైకి బండ మేంగనా ఒకటి చూడు. గిడంగి ఇట్లా ఉంది, గిడంగి ఇట్లా ఉంది. పైకి చూడు. నువ్వురా పైకి బండ మీదంగా షాడలాగుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇటువైపు వెళ్ళాలి. ఇది మార్గం, ఇందులో నుంచి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ బొక్కలో ఇక్కడ దాకానే రావడానికి వీలుగా ఉంది. ఇక్కడ ఎంత ప్రయత్నించినా వెళ్ళడానికి మార్గం లేదు. చాలా చిన్నగా ఉంది, వెళ్ళడానికి వీలుగా ఉందిలే, కానీ అంత రిస్క్ తీసుకోవడం లేదు. ఇబ్బంది పడవడం ఎందుకని వెళ్ళట్లేదు. వెళ్ళాము ఇంతకు ముందుకు, లోపలికి దాకా వెళ్ళాము. కాకపోతే ఇప్పుడు బరువు ఎక్కడం వల్ల అందులో పట్టట్లేదు. చాలా ప్రయత్నించాము, కానీ రిస్క్ వద్దని వెనక్కి వెళ్ళిపోతున్నాము. మరిన్ని వీడియోలు తీయడానికి ఉండాలి కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాము. పద, తిరిగిపోయినా
తిరిగిపోనీకి రాదు ఇట్టే పో. ఇక్కడ తిరుగుదాం ఫ్రెండ్స్. తిరిగి మా తమ్ముడు వెళ్ళినట్టు కాకుండా ఇలా వెళ్దాము. లోపల రఫీలేదు, రఫీ అంటే రానిలే. ఎడిపోయాను చూసారుగా ఫ్రెండ్స్, మీకు చూపించడం కోసానికి ఎంత కష్టపడుతున్నామో. ఇంత కష్టపడి తెచ్చేవాళ్ళు జంతువులని. బ్యాటరీ ఇటు బంద్ చేయి. కట్టె కూడా అందుకొని ఆ గుడిగెల పెట్టు. ఇప్పుడు నా వంతు ఫ్రెండ్స్. నాకు మా తమ్మునితోటే భయంగా ఉండేది, ఎందుకంటే మా తమ్ముడు నాకంటే కొంచెం లడ్డుకుంటాడు. అందుకు వచ్చాం ఫ్రెండ్స్ బయటికి. ఎడిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పూర్తిగా చూపిస్తలేనందుకు బాధగా ఉంది ఫ్రెండ్స్. బొక్కలో ఇంతకుముందుకు వెళ్ళాము, కాకపోతే వాన రావడంతో మొత్తం బొక్క అనేది ఊడిపోయింది, మట్టి అనేది వచ్చి జామ్ అయిపోయింది లోపల. అందుకు పూర్తిగా చూపించలేకపోతున్నాను, లేకపోతే మొత్తం చూపించేవాడిని. చూడండి మొత్తం ఎలా దెబ్బలు తగిలిపోయో. మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి.